హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. సీజీఎల్ 2026 ఎగ్జామ్ కోసం ఇప్పుడు మనకు రఫ్గా 50 డేస్ మాత్రమే మిగిలిన్నాయి. ఈ టైంలో మనలో చాలామంది ఇంగ్లీష్లో సుమారు 30 నుండి 35 మార్కులు స్కోర్ చేస్తున్నాం. కానీ మనకు కావాల్సినది, అవసరమైంది, టార్గెట్గా ఉంచుకోవాల్సింది 45+ మార్కులు. అది మాత్రమే కాదు, ఈ వీడియోలో మనం ప్రతి సెక్షన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం, అండర్స్టాండ్ చేసుకుందాం. వోకాబులరీ సెక్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ ప్యాసేజ్, పరజంబుల్స్, గ్రామర్ సెక్షన్ ప్రతి ఒక్కటి సెపరేట్గా డిస్కస్ చేసి మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయో, బాటిల్ నెక్స్ ఏమిటో ఐడెంటిఫై చేసి మన స్కోర్స్ని 30 నుండి 45+కి ఎలా పుష్ చేయాలో పర్ఫెక్ట్ ప్లాన్తో, కంప్లీట్ డ్రిల్స్తో మీకు నేను చెప్పబోతున్నాను. చూడండి, ఈ అనాలిసిస్ స్టార్ట్ చేయడానికి ముందు మనం ఒక నిమిషం తీసుకుని 2025 పేపర్స్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్తో కంపేర్ చేద్దాం. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏ మార్పులు వచ్చాయో అర్థమవుతుంది. ఇప్పటి వరకు అంటే 2024 వరకు ఇంగ్లీష్ పేపర్స్ చాలా ఈజీగా ఉండేవి. కానీ ఇప్పుడు ఒక బ్రాడ్ అండ్ బాటమ్ లైన్ చేంజ్ ఏమిటంటే క్వశ్చన్స్ లెంత్ పెరిగింది, సెంటెన్స్ స్టైల్ మారింది, వర్డ్స్ ఎంపిక మారిపోయింది. నేను ఒక ఫినామినల్ స్టాండర్డ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ పేపర్స్ రిలేటివ్లీ ఈజీ లెవెల్లో ఉన్నాయి. స్టెనో పేపర్స్ అండ్ సిపిఓ పేపర్స్ స్లైట్లీ హైయర్ లెవెల్లో ఉన్నాయి. సీజీఎల్ ఫేస్ పేపర్స్, ఎస్పెషల్లీ గ్రాడ్యుయేషన్ పేపర్స్ డిఫికల్ట్గా ఉన్నాయి. ఇది బాటమ్ లైన్ చేంజ్. ఇప్పుడు మనం స్పెసిఫికల్లీ ఇంగ్లీష్ విషయంలో కంపేర్ చేద్దాం. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేస్తే వోకాబులరీతో స్టార్ట్ చేద్దాం. అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ కోసం మన యాప్లో ట్రినెంటర్ బ్యాచ్ ఉంది. లెస్ డేస్లో స్పీడ్గా ప్రిపేర్ అవ్వడానికి రెడీ చేసిన బ్యాచ్ ఓన్లీ 499కి ఫుల్ సిలబస్ ఉంది. చూడండి, ఎర్లియర్లో వోకాబులరీ సెక్షన్లో వర్డ్స్ చాలా స్టాండర్డ్గా ఉండేవి. మీరు కిరణ్స్ లాంటి బుక్స్ తీసుకుని స్టాండర్డ్ పీవైక్యూ వర్డ్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇనఫ్ వర్డ్స్ రిపీట్ అవుతూనే ఉండేవి. కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్ పేపర్స్లో మేజర్ చేంజ్ ఏమిటంటే చాలా న్యూ వర్డ్స్ వస్తున్నాయి, ర్యాండమ్ వర్డ్స్ వస్తున్నాయి. ఈ వర్డ్ లిస్ట్ని మీరు ఏ స్టాండర్డ్ బుక్స్లోనైనా ప్రాక్టికల్లీ కనుగొనడం సాధ్యం కాదు. అంతేకాదు, హామోనిమ్స్ మీద హెవీ ఫోకస్ ఉంది. సర్టన్ న్యూ స్టైల్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఆస్కింగ్ చేస్తున్నారు. స్పెల్లింగ్స్లో కూడా మల్టీ సిలబుల్ బేసిస్ స్పెల్లింగ్స్ అడుగుతున్నారు. ఇది వోకాబులరీలో మార్పు. ఇక గ్రామర్ విషయానికి వస్తే చూడండి, ఎర్లియర్ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉండేవి, ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం ఈజీ, వాయిస్ నేరేషన్ క్వశ్చన్స్ చిన్నవి, హ్యాండిల్ చేయడం సింపుల్. కానీ ఇప్పుడు గ్రామర్లో చేంజ్ రూల్స్ మీద కాదు, రూల్స్ స్టిల్ సేమే, కానీ స్టేట్మెంట్ లెంత్ పెరిగిపోయింది. ఎస్పెషలీ వాయిస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీద హెవీ ఫోకస్ పెట్టారు. యూజువలీ చాలామంది టీచర్స్ అండ్ ఆస్పిరెంట్స్ ఈ టెన్స్ స్కిప్ చేస్తారు కదా, కానీ ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఇక్కడి నుంచే వస్తున్నాయి. నేరేషన్ అండ్ వాయిస్ కాన్వర్జన్ మిక్స్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సిమిలర్లీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కండిషనల్ ఇన్వర్షన్స్ వస్తున్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ కండిషనల్స్ని డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్సెస్లో ప్లేస్ చేస్తున్నారు. వాయిస్ అండ్ నేరేషన్లో స్టేట్మెంట్స్ లెంగ్తీ అయ్యాయి. రెండు డిఫరెంట్ గ్రామర్ కాన్సెప్ట్స్ని క్లబ్బింగ్ చేస్తున్నారు. గ్రామర్ రూల్స్ స్టిల్ సేమ్, టాప్ 120 రూల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ చేంజ్ ఏమిటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ లెంగ్త్. మల్టిపుల్ క్లాజెస్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్లో. ఉదాహరణకు సీజీఎల్ సెప్టెంబర్ 12 షిఫ్ట్ 1 నుంచి ఒక స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్ తీసుకుందాం. ఇది 4 లైన్స్ ఉంది. ఈ సెంటెన్స్లో మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ క్వశ్చన్ ఇది. సెంటెన్స్ లెంత్ పెరిగింది, క్లాజెస్ ఎక్కువ ఉన్నాయి, సబ్జెక్ట్ హిడెన్గా ఉంది, హింట్ వర్డ్స్ కనిపించడం లేదు. దీంతో స్పాటింగ్ ఎర్రర్ యాక్టివిటీ టైం కన్జ్యూమింగ్ అయిపోతుంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్టివ్ కంజంక్షన్స్, మూడ్, నౌన్స్, ప్యారలలిజం టాపిక్స్ మీద డీసెంట్ ఫోకస్ ఉంది ఇప్పుడు. ఇక చివరి సెక్షన్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్. స్కోర్ బూస్టర్ సెక్షన్ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ క్లోజ్ ప్యాసేజ్ అండ్ పారాజంబుల్స్. ఎర్లియర్లో డైరెక్ట్ అండ్ ఈజీ లాంగ్వేజ్ ఉండేది, స్టోరీ టైప్ ప్యాసేజెస్, సింపుల్ టు రీడ్, డైరెక్ట్ క్వశ్చన్స్. కానీ ఇప్పుడు ఫస్ట్ చేంజ్ ఏమిటంటే రైటప్ స్టైల్ మారిపోయింది. సీజీఎల్ సిలబస్ కాపీ స్పెసిఫిక్లీ ఎడిటోరియల్ స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్ అని చెప్తుంది. ఆ సిలబస్ కాపీని దే ఆర్ ఫాలోయింగ్ బోత్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. రైటప్ ఎడిటోరియల్ స్టైల్ అయింది, ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆథర్ టోన్ ఏమిటి, స్టేట్మెంట్ నుంచి ఏం ఇన్ఫర్ చేయగలరు అని క్వశ్చన్స్ వస్తున్నాయి. టోన్ ఆఫ్ ఆథర్ క్వశ్చన్స్ స్పెసిఫిక్ అండ్ అకాడమిక్గా ఉన్నాయి. టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు ఆర్సీస్లో. సిమిలర్ రైటప్ స్టైల్ క్లోజ్ ప్యాసేజెస్ అండ్ పారాజంబుల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అకాడమిక్ స్టైల్ రైటింగ్, డొమైన్ స్పెసిఫిక్ క్లోజ్ ప్యాసేజెస్, డొమైన్ స్పెసిఫిక్ పారాజంబుల్స్, డిఎన్ఏ, జెనెటిక్ మెటీరియల్, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి సబ్జెక్ట్స్ మీద పారాజంబుల్స్ ఇస్తున్నారు. ఇవి చేంజెస్. మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాలనుకుంటే, ఫ్రీగా అప్డేట్స్ కావాలనుకుంటే, స్టడీ మెటీరియల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ డైలీ అప్డేట్స్, ఇంపార్టెంట్ అలర్ట్స్, యూస్ఫుల్ రీసోర్సెస్ ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు సీరియస్ ప్రిపరేషన్ కావాలనుకుంటే, డిసిప్లిన్ కావాలనుకుంటే, ఎగ్జామ్ యాక్చువల్లీ క్రాక్ చేయాలనుకుంటే స్కై అకాడమీ యాప్లో ఫుల్ వీడియో కోర్సెస్ ఉన్నాయి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం పీడిఎఫ్స్ ఉన్నాయి, క్విజెస్ ఉన్నాయి, సెక్షన్ వైజ్ టెస్ట్స్ ఉన్నాయి, ఫుల్ లెంత్ మార్క్స్ ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ ప్రైవేట్ టెలిగ్రామ్ మెంటర్షిప్ సిస్టమ్ ఉంది. ఈచ్ స్టూడెంట్ ప్రైవేట్ గ్రూప్లోకి యాడ్ చేస్తారు. ఓన్లీ మెంటర్
ట్యూటర్ అండ్ స్టూడెంట్స్ ఇన్సైడ్ ఉంటారు. పర్సనల్ మానిటరింగ్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్కి, డైలీ మార్నింగ్ స్కెడ్యూల్స్, డైలీ ఈవినింగ్ టెస్ట్స్, టాపిక్ వైజ్ అనాలిసిస్, కంటిన్యూస్ గైడెన్స్ అండ్ రియల్ అకౌంటబిలిటీ. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. స్టే ట్యూన్డ్.